నమః మార్చి 20, 21, 22 తేదీల్లో మేషరాశివారు మౌనంగా ఉండండి చాలు, శుభవార్తలు వింటారు. పనులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా చూడండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి గురించి మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు పైకి కోపంగా కనిపిస్తారు, కానీ ఎంతో ప్రేమైన మనస్తత్వం అయితే ఉంటుంది. త్వరగా కోప్పడిపోతారు. ఇదే వీరిలో మైనస్గా చెప్పుకోవచ్చు. బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం వీరి సహజ లక్షణంగా ఉంటుంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తనవారుగా భావిస్తారు. మేషరాశి వారి నిర్ణయాల విషయంలో ఎక్కువగా పక్కవారి మీద ఆధారపడతారు. అంటే తాము ఎవరైతే వ్యక్తులు నమ్ముతూ ఉంటారో కొంతమందిని, వారు చెప్తే ఇంకా ముందు వెనక ఆలోచించకుండా ఆ నిర్ణయాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. అలానే డబ్బు విషయంలో కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం డబ్బు పరంగా బాగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీకు ఖచ్చితంగా ప్రణాళిక అయితే ఉండవలసి ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే వ్యాపారం చేసేవారు కానీ లేదా విద్యార్థులకు కానీ ఉద్యోగ విషయాల్లో కానీ మీ రంగాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ పని చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర తలదించుకోవడానికి ఇష్టపడరు. ఎవరిని కూడా బాధ పెట్టరు కూడా. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. అంత సులువుగా దేన్ని వదిలిపెట్టరు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాలు చక్కగా కలిసి వస్తాయి. అంటే వ్యాపార పరంగా ఉన్నతంగా మీరు ఏవైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో లేదా మీకంటే పెద్ద సంస్థలతో కలవడానికి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా చాలా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా మాత్రం చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అంటే ఏవైతే అనవసర ఖర్చులు అనవసర ప్రదేశాలలో ఎక్కువగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేదా కొత్త ఫర్నిచర్ పెట్టడానికి కొంచెం ఆర్భాటమైన ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా ఒత్తిడి అయితే ఉంటుంది. ఎంత తెలివైన వారికైనా కూడా మీ చుట్టూ 4 రకాల వ్యక్తులు 4 రకాల సలహాలు ఇవ్వడం వల్ల దేన్ని తీసుకోవాలనే దానిపై ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అయితే కెరియర్ పరంగా మాత్రం ఇది మీకు బాగా క్లిష్టమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే కెరియర్ విషయంలో అయితే మీరు అత్యాశకు వెళ్ళవద్దు. ఇతరులతో పోల్చుకోకుండా మీ యొక్క శక్తి కొద్దీ ప్రయత్నించుకోవడం మంచిది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి, కానీ మీ వంతు కూడా కొన్ని మార్పులు అయితే ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు 4 రకాల వ్యక్తులను అయితే అడుగుతూ ఉంటారు. ఈ విధంగా విషయం అనేది బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం గోప్యతను పాటించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. అంటే ఆరోగ్యపరంగా మీకు చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ సమయంలో మంగళవారం రోజు మానసాదేవి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు పడతారంటే ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో మీకు కొంచెం బెంగ అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఏదో తెలియని టెన్షన్, అంటే ప్రమోషన్లకు ప్రయత్నించేవారు కానీ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేదా స్థాన బదిలీలకి చూసేవారు కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కనుక మీరు ఏమాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా
మీ జీవితాంతం బాధపడే పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకున్న కొంతమంది మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతరులు మాయ మాటల్లో అయితే మీరు అస్సలు నమ్మవద్దు. అలానే ఈ రాశికి సంబంధించిన వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మార్చి 20, 21, 22 తేదీల్లో చాలా మౌనాన్ని పాటించాలి. అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాలు పెట్టుకుంటే మనవారే కదా పరిష్కరిందామని వీరు వెళ్తారు. కానీ మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మీ వల్లే వివాదం జరిగినట్టు లేకపోతే మీ మీద చివరికి తప్పులు మోపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సహాయానికి వెళ్ళకపోవడమే మంచిది. ఒక విధంగా చెప్పాలంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, మంచికి వెళ్తే చెడు ఎదురొచ్చిందని. ఈ సమయంలో మీరు అవతల వారికి మంచి చేద్దామని ఉద్దేశంతో వెళ్ళిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా కూడా ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. స్నేహితుల విషయంలో అధికంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రేమ విషయాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇంట్లో వివాదాలు జరగడం కానీ ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, ముఖ్యంగా వీరు రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి నుంచి ఎక్కువగా వీరు ప్రేమను కానీ లేదా వారి నుండి సమయాన్ని కోరుకుంటారు. అవి కొంచెం తగ్గినప్పటికీ కూడా వీరు అస్సలు తీసుకోలేకపోతూ ఉంటారు. కొంచెం ఉడికిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం తన వ్యక్తి ఎవరైతే ఉంటారో తనతోనే ఉండాలనే భావన అనేది ఉంటుంది. అయితే ఇది చాలా చిన్నపిల్లల మనస్తత్వం కానీ వీరికి అతి ప్రేమ చూపించేస్తూ ఉంటారు. దీనివల్ల కొంతమందిని దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని గడుపుతారు. ఎక్కువగా దైవ ప్రాంగణంలో సమయాన్ని గడపాలని ఎంతో కాలంగా వెళ్ళలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు, విహారయాత్రలు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేసుకోవడం కానీ లేదా ఏవైనా మొక్కులు ఉన్నట్లయితే వాటిని తీర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. రుణాలు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు రుణాలు కనుక చేసినట్లయితే వాటిని తీర్చే అవకాశం అనేది తక్కువగా కనిపిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. రాజకీయ పరంగా మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం మీకు దగ్గర బంధువుల కింద లేకపోతే మీ మంచి కోరుకునే వ్యక్తుల కింద మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులకైతే దూరంగా ఉండండి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చక్కటి మార్పులు అయితే ఉంటాయి. కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి అవమానాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వృత్తి, వ్యాపార లేదా వ్యక్తిగతంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. మేషరాశి వారు నవగ్రహాల ఆరాధన చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.